ప్రసాద్ గారు, దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు సవాల్, అసెంబ్లీకి రండి తేల్చుకుందాం. అయ్యన్న పాత్రుడు గారు కూడా ఆ రకంగానే అంటున్నారు. రండి, మీకు నేను సమయం ఇస్తాను, ఎంత సమయం కావద్దో అంత సమయం ఇస్తాను, మంచి ప్రశ్నలు తీసుకొచ్చి మీరు లేవనెత్తండి. అసలు వెళ్ళకపోవడం అన్నది రైటా రాంగా? 11 మంది అవనియండి, ఒకరు అవనియండి, వేరే ఒకరు. మర్రాబ్ సురేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. ప్లీజ్. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారు, ఎందుకు రావట్లేదు, ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అసెంబ్లీ పెట్టినప్పుడల్లా మీకు నాకు డిబేట్ గ్యారంటీ తప్పదు కదండి. మరి ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు కదా. అన్ని మీరు ఎలివేషన్లు బాగానే వేస్తారు, కానీ ఆయన ఎందుకు వెళ్ళాలని దాని మీద ఎవరు చెప్పిన మాట వినరు. ఎందుకు వెళ్ళకూడదు? నచ్చినట్టుగా ఇచ్చకం కబుర్లు చెప్పినట్టు అయ్యన్ పాత్రుడు గారు వాళ్ళు చాలా శాంత స్వరూపుల్లాగా చూడండి, దూరదర్శన్లో శాంతి స్వరూపు. సరే, పోనీ మీకు నచ్చినట్టు చెప్పండి, మా నచ్చినట్టు ఎందుకు వెళ్ళండి. కానీ ప్రశ్న నేను కదా అడిగాను. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇవాళ ఆయన ఒక స్పీకర్ గౌరవప్రదమైన పదవిలో ఉండి కూడా ఆయన కాన్స్టిట్యూషన్ అలౌ చేయదు అన్న మాట చెప్తే ఇంకా డెలిబరేషన్ అయింది. నేను ఏమంటే 11 స్థానాలు వచ్చాయి కాబట్టి అలౌ చేయడానికి ఎలా అవుతుందో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఈవెన్ ఒక్కడైనా సరే అని చెప్పారు. ఇదేం అపోజిషన్ లీడరు క్యాబినెట్ హోదా ఏమని ఎవరు అడగట్లే. కాన్స్టిట్యూషన్ ప్రకారం అపోజిషన్ స్టేటస్ అడుగుతున్నారు. ఇదే గౌరవ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే కాంగ్రెస్ దగ్గర 26 స్థానాలకు పరిమితం అయినప్పుడు ఆ రోజు గౌరవ సభలో క్యాబినెట్ స్టేటస్ ఇచ్చారు. ఇది అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు, క్యాబినెట్ స్టేటస్ ఇవ్వలేదు. అపోజిషన్ స్టేటస్ ఇవ్వడం వల్ల పి జనార్దన్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్ కింద మాట్లాడగలిగేవారు. అంటే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత శాఖ మంత్రి ఇష్యూస్ ఏమైనా మాట్లాడినప్పుడు కౌంటర్ ఇవ్వడానికి ఈ విలువైన సమయం ఉపయోగించుకోవడానికి వెసులుబాట్లు ఉన్నాయి. గౌరవ పార్లమెంట్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను ఇదే డిబేట్లో, మా మహానుభావుడు వాజ్పేయి గారు అద్వానీ గారు గెలిచినప్పుడు ఇద్దరు గెలిచారు. అయినా ఫ్లోర్లో వాళ్ళకి రెస్పెక్టివ్ టైం ఇచ్చేవారు. ఏది అపోజిషన్ స్టేటస్ అనే పదంతో. అంతేగాని అపోజిషన్ లీడరు క్యాబినెట్ హోదా ఉంటుంది ఇవి నేను అడగట్లేదు, అక్కర్లేదు కూడా. ఇవాళ వాళ్ళు కోర్టుకు వెళ్ళింది కూడా మాకు అపోజిషన్ స్టేటస్. తర్వాత ఇవాళ మండలి పరిణామాలు చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఇవాళ నేను కూడా ఇవాళ మండలి పరిణామాలు చూసే మాట్లాడుతున్నా, తర్వాత శాసనసభ పరిణామాలు కూడా చూసే మాట్లాడుతున్నా. మండలిలో ఈ డిఎస్సి మీద చర్చ ఇవాళ అవసరం కాదు అని గౌరవ మండలి అధ్యక్షుడు కేటగిరికల్గా డిస్పోజ్ చేసిన తర్వాత దాని మీద ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి మండలిలో. ఇదే అసెంబ్లీకి వచ్చి లోకేష్ గారు ఈ 11 బెంచ్లు ఖాళీగా ఉన్నాయి, ఈ 4 సీట్లు ఇక్కడ అలొకేట్ చేసాం, ఆయన వచ్చి మాట్లాడవచ్చు, వాళ్ళు వచ్చి మేము ఇస్తామని ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నారు. అక్కడ సంబంధిత మాజీ విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, అక్కడ ఫ్లోర్ లీడర్ ఉన్నాడు బొత్స సత్యనారాయణ గారి రూపంలో. అండ్ ఈ డిబేట్ అక్కడ మండలిలో జరిగితే ఇది ప్రజాస్వామ్యంలో ఒక వేదిక, పెద్దల సభతో సమానం అది మండలి. సో ఇది కనుక చర్చనీయాంశం చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. కానీ ఇక్కడ ఎవరికి వారే అవకాశాలు తీసుకుంటూ సద్వినియోగపరుచుకునే కాన్సెప్ట్లో ఇది మాట్లాడుతున్న విషయాలు కనుక పూర్తి పరిగణలోకి తీసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతున్నాయి అన్న దగ్గర అసెంబ్లీలో వీళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడం, మండల్లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి వాళ్ళు తీసుకోవడం. పైపొచ్చి అక్కడ అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతుంది, తర్వాత బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినవి కూడా చూస్తే అన్నసరి రక్కస్ ఇండైరెక్ట్గా ఒక బాడీ షేమింగ్తో మాట్లాడడం, ఇవన్నీ ఎవరికి ఇస్తారు డెలిబరేషన్స్? గతంలో ఇవన్నీ మాట్లాడిన దానికి పర్యవసనాలు చూసాం. మళ్ళీ ఇదే మాకేం పర్లేదు అనుకున్న ధీమాలో ఎవరికాడ ప్రవర్తించుకుంటే ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. మూడో అచ్చనే పచ్చ పోసు కాదు ఇందులో. 5 సంవత్సరాల తర్వాత ప్రజలు నిర్ణయించిన తర్వాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వస్తారో వాళ్ళు తెచ్చుకోమనండి. కానీ ఇవాళ మాత్రం ఏదో సర్వసంగ పరిత్యాగుల్లాగా ఈ లొక్కలే అచ్చని పచ్చ పోసల్లో బిహేవ్ చేయడం మాత్రం ఎంతవరకు కూడా యాక్సెప్టబుల్ కాదు. ఇవాళ మండలి పరిణామాల్లోనూ శాసనసభ పరిణామాల్లో ఖచ్చితంగా అప్పర్ హౌస్లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, వీళ్ళ ఈ అసెంబ్లీలో వీళ్ళకి అడ్వాంటేజ్ ఉన్న దగ్గర ఛాలెంజ్లకి ఇండివిజువల్గా ఎవరు లేనప్పుడు వాళ్ళ సినిమాలో చూడండి, కలేజీ సినిమాలో బ్రహ్మానందం గారు అక్కడ ఖాళీగా ఉంటే అక్కడ ఎవరు లేరు కదా సార్ అంటాడు. అలా ఛాలెంజ్లు ఎవరికి కావాలి? అవి అవసరం లేదు. ఇది ఖచ్చితంగా ప్రజాబాహుళ్యంలో నిలబడి సమాధానం చెప్పవలసింది ప్రజాప్రతినిధులకు ఒకరికొకరు. వాళ్ళు రావట్లేదు అన్నది ఎక్స్క్యూజ్ కానే కాదు. మండలి వేదికగా ఇదే వైఎస్ఆర్సీపీకి సమాధానం చెప్పే వెసులుబాటు గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి లోకేష్ గారికి అక్కడ ఉంది. చేయాలి పని, అది చేసి ఉంటే ఎస్ ఇట్ వుడ్ హావ్ బీన్. అదొక ఆర్గ్యుమెంట్ జరిగిన ఇవాళ ఇంకా 3 రోజులు సమావేశాలు ఉన్నాయి, వీళ్ళు కూడా దాని మీద బొమ్మడింగ్ ఉంటుంది, వీళ్ళు కూడా గ్రూప్ 1 మీద వీళ్ళు కూడా రైస్ చేస్తారు. దీనికి ఒక దగ్గర ప్రజాస్వామ్యంలో శాశ్వత పరిష్కారం కనుక దొరికితే ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. ఇవాళ లోకేష్ గారు డెలిబరేషన్ కూడా దాంట్లో ఈ స్పోర్ట్స్ కోటాలో నిర్వహించిన దానికి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదని డెలిబరేషన్ వచ్చింది. రెండోది నేషనల్ రికగ్నైజ్డ్ ఒలింపిక్ అసోసియేషన్కి సంబంధించిన లేదా ఫెడరల్ అసోసియేషన్కి సంబంధించిన వాటితో కాకుండా 58 సంబంధిత వీటి నుంచి సర్టిఫికేట్లు పొందిన వాళ్ళకి ఇచ్చేమన్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అనదర్ అప్రాన్షన్. ఎందుకంటే వాటికి సంబంధించిన రికగ్నేషన్స్ ఏ ప్రాతిపదిక ఉన్నాయో తెలుసుకుంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఆ 420 చిల్లర ఉద్యోగాలు ఏవైతే స్పోర్ట్స్ కోటాలు అలొకేట్ చేశారో వాట్ ఆర్ ద మెరిట్స్ అన్నది తేలిపోతుంది. ఎందుకంటే ఈ పిల్లల విషయంలో డిఎస్సిలో టెట్ రాసి వెళ్ళారా లేదంటే ఎగ్జామినేషన్లో అవకతవకలు ఉండి గౌరవ న్యాయస్థానంలో రీసెంట్ డెవలప్మెంట్లో శ్రవణ్ గారు ఎప్పుడైతే ఒక క్యాండిడేట్ తరఫున వేసినప్పుడు
క్యాండిడేట్స్ అప్రోచ్ అవ్వడానికి ఇండివిజువల్ కెపాసిటీ కవర్ చేయడం అనేది తృణప్రాయంగా కోర్టు కేసు కొట్టేసిన తర్వాత దీంట్లో నేను మీరు కానీ వైసీపీ కానీ అరణ్యరోధన కిందే ఉంటుంది. ఇది మళ్ళీ సుప్రీంకోర్టు బెంచ్కి దీన్ని శాసిస్తే అక్కడి నుంచి జరిగే పరిణామాలను మళ్ళీ మనం చర్చించవచ్చు. ప్రజెంట్ అయితే గౌరవ సభలో గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఆన్సర్ ఇస్ ఇన్వెటబుల్. ఛాలెంజ్లు కాదు, ఛాలెంజ్ కాకుండా ఆన్సర్స్ మేము ట్రాన్స్పరెన్సీతో చేసి వాళ్ళ దగ్గర ఆయన డెలిబరేషన్స్ వాళ్ళ ఆన్సర్స్. రైట్, ఓకే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. ఫస్ట్ మీకే ఇవ్వాల్సింది, ఎందుకంటే మీరు చెప్తేనే బాగుండేమో, ఆ తర్వాత ప్రసాద్ గారికి ఇవ్వాల్సింది. ముందు ఆయనే మొత్తం వాళ్ళతో చెప్పేశారు, మీరు చెప్పడానికి ఏం లేదు. ఏంటండి శ్రీకాంత్ గారు, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడమే కరెక్ట్ అనుకుంటున్నారా? రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి, ఇదే వాళ్ళు ప్రధాన అస్త్రంగా తీసుకుంటున్నారు కదా. సరే, వెళ్ళి ఒకరోజు చూసిన తర్వాత నిజంగానే ఇబ్బంది అయ్యో మీరు నోరు నొక్కాలని చూస్తే అది మీకు ప్లస్ అవుతుంది కదా. ఆపర్చునిటీ ఎందుకు మిస్ చేసుకున్నారు? మీ వాయిస్ రావట్లేదండి. ప్రసాద్ గారు, హలో మాట్లాడండి. వస్తుందా? మాట్లాడండి. హలో మాట్లాడండి. వస్తుంది కదా. సరే, ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు మనము ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం, కానీ దానికి సంబంధించిన గవర్నమెంట్ నుంచి ఇవన్నీ కావాలని మేము అడగలేదు. ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నామంటే ప్రజల గొంతుకును మా గొంతుకుగా వినిపించడానికి ఒక టైం అనేది వస్తుంది. ఇప్పుడు మామూలుగా అయితే ప్రతిపక్ష హోదా లేదనుకో, వీళ్ళు ఇచ్చిన టైం ప్రకారమే మాట్లాడాలి, వీళ్ళు టైం ఇవ్వరు, అది అందరికీ తెలిసిన. ట్రై చేయకుండా ఎందుకు అంటున్నారు? వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు కదా, ఒకరోజు చూడొచ్చు కదా, అది మీకు ప్లస్ అవ్వదు. ఒక్కటి వరమ గారు, బియ్యం అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలా తెలిసిపోతుంది. వాళ్ళు ఏమి చేస్తారన్నది తెలుసు, తెలిసి ఎందుకు పోవాలి అక్కడ? ఏం చేస్తారు? వాళ్ళు ఇవ్వరు, టైం ఇవ్వరు, అవమానపరుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా కూడా ఒక్క మాట మీద ఉంటారు. ఇప్పుడు మన రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడుతూ అసెంబ్లీకి రాకపోతే ఇంకా వేటు వేసే పరిస్థితి, మళ్ళీ పులివెందులకు ఎలక్షన్ అనే ఒక అంశాన్ని కూడా తీసుకొని వచ్చారు. చెయ్యండి, వద్దంటున్నామా? తీసుకురండి. మీ రూల్ ఆఫ్ దీంట్లో ఉంటే దాన్ని తీసుకురమ్మని అడుగుతున్నాం కదా. ఎందుకు ఎజిటేట్ చేస్తున్నారు? కానీ వీళ్ళకు ఆ ఇది లేదనమాట. పెట్టండి, ఈ 11 దాంట్లకు ఎలక్షన్ పెడతామంటున్నారు కదా, పెట్టి చూడండి. మళ్ళీ మీకు దమ్ము ఉంటే ఆ పని చేయండి. ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ డిఎస్సి మీద కానీ దేని మీద కానీ, ఇప్పుడు డిఎస్సి మీద ప్రజలలో ఒక చైతన్యం వచ్చింది, ఉద్యోగస్తుల్లో వచ్చింది. కానీ అక్కడ ఏం మాట్లాడుతున్నారు సార్? మేము మాట్లాడుతున్నది ఇంతకుముందు చెప్పారు కదా, 450 పోస్టులకు కాను దీంట్లో అక్రమంగా ఇంతకుముందు లోకేష్ గారే కేఎస్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఎటువంటి పరిస్థితుల్లోనూ లేకుండానే ఏది పరీక్ష రాయకుండానే ఇచ్చినట్టని సింధువు గారి ఎగ్జాంపుల్స్ చూస్తూ ఆ ఎగ్జాంపుల్ తో 370 మంది 380 మందికి తన వాళ్ళకి ఇచ్చారో లేకుంటే దాన్ని అమ్ముకున్నారో ఏం చేశారో ఇచ్చారు. దాని మీద ఏమడుగుతున్నాము? సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాము. ఏయండి దానికంటే మేము పెట్టారు, గ్రూప్ 1 పెట్టారు. గ్రూప్ 1 కూడా సిబిఐ ఎంక్వైరీ అండి. 2 దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఎందుకు మీకు ఆ ఉలుకు? ఎందుకు మీకు ఆ భయము? ఎందుకు మీకు ఆ బెదురు? దాన్ని ఇది చేసుకునే రాక ఏదేదో అసెంబ్లీలో ఏదేదో మాట్లాడుతూ ఏదేదో చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా, ఎందుకంటే ఒక అబద్ధాలు చెప్పడం అనేది చంద్రబాబు నాయుడు గారి 88 ఏళ్ళలో ఎంతో చెప్పాడు. దాంట్లో అన్ని ఒక సీనియర్ నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా సిగ్గు లేదని పబ్జీ ఆడుతున్నారని, ఏం చంద్రబాబు నాయుడు గారు పబ్జీ ఆడే చూశారా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా నాయకులు కానీ పబ్జీ ఆడేది పక్క నుండి చూశారా? లేకుంటే పక్కన ఆ యాప్ ను చంద్రబాబు నాయుడు గారు అందించారా? తప్పు కదా అది. ఒక సీనియర్ నాయకుడు ఎలా మాట్లాడాలి? సభలో ఒక ముఖ్యమంత్రిగా ఎంత గౌరవంగా మాట్లాడాలి? ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ఆ గౌరవాన్ని తనకు తాను తగ్గించుకుంటున్నట్టు అనిపించింది ఈ అసెంబ్లీలో వ్యాఖ్యలు. ఇప్పుడు 48 ఏళ్ళ నుంచి ఇప్పుడు అన్ని అబద్ధాలు చెప్పడం, చాలా ఇటువంటి కార్యక్రమాలంతా 2000 ఇంకొక మాట అంటారు చంద్రబాబు నాయుడు గారు, నా రాష్ట్ర చరిత్రలో ఈ 48 ఏళ్ల చరిత్రలో అసెంబ్లీకి రాని ముఖ్యమంత్రిని నేనే మొట్టమొదటిసారిగా చూస్తున్నాను అని అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు 2019-24లో 2.5 సంవత్సరము రాలేకపోయాడు, వెళ్ళిపోయాడు సభలో నుంచి. అది కాదా అని అడుగుతున్నా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి కదా అంటున్నా. ఊరికే ఒకరిని నింద చేసేటప్పుడు మీరేం చేశారు? మనం ఆ రోజు రాలేకపోయాం. ఎందుకు రాలేకపోయాం? ఊరికే దానికి పూచిగా ఏదేదో తిట్టారని, అంటే నీ పర్సనల్ వ్యాఖ్యలకు పోతే దాని మీద కేసులు వేయండి. ప్రజా సమస్యలు గాలికి వదిలిపెట్టి ఆ రోజు వెళ్ళిపోయి ఈ రోజు ప్రజా సమస్యలు గుర్తొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని దాంట్లో అర్థం లేదు కదా. కాదండి, ఆ సిచ్యువేషన్ లో ఎలా వెళ్ళారో ఏం వెళ్ళారో కట్ చేస్తే ఏమైంది?
అవును సార్. 23 కట్ నుంచి చేస్తే 23 నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఉమ్. అది వాళ్ళకే ప్లస్ అయింది కదా. అలాగే ఫెయిల్ అవును, అయ్యాడు అనుకోండి, అది ఇప్పుడు మీరు రోజు ఈ మాట మాట్లాడొచ్చు, ఆయన వెళ్ళి ఏం సాధించాడు ఏం చేశాడు అని. ఆయన జనాల్లోకి వెళ్ళారు సక్సెస్ఫుల్ గా, అసలు ఊహించని మెజారిటీతో వెళ్ళిపోయాడు కదా ఆయన. 100 సరే సార్, కాదా? ఇప్పుడు మీరు చెప్పినట్లు అదే స్ట్రాటజీలో మేము కూడా ప్రజల్లోకి వెళ్తాం కదా. వచ్చేసారి 2029లో ప్రజలు ఓకే, వాళ్ళకి ఓకే, గుడ్. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు కదా. ఎక్కడికి పోతుంది అది రాకుండా కర్మ అది ఈజ్ అయినప్పుడు కదా మనం ఏది- డిస్కస్ చేయాలి. ఇప్పుడు మనం చెప్పలేం కదా, ఆల్రెడీ వాళ్ళు అచీవ్ అయ్యారు కాబట్టి అది మనం మాట్లాడగలం. మీరు ఆ హోప్ తో మేము కూడా ఓకే గుడ్. మేము కూడా అచీవ్ అవుతాం తప్పకుండా. ఓకే, ఓకే, అచీవ్ అయి fine. చూపిస్తాం. అచీవ్ అయి చూపిస్తాం. కాబట్టి సరే ఏంటి కాదండి, మళ్ళీ- ఇప్పుడు ఈ అంశం ఇలా ఉంటే సరే మీరు వెళ్ళండి, వెళ్ళకపోండి, ఆ మండలంలోకి వెళ్ళండి, మీ స్ట్రాటజీలు ఏవో మీరు చూసుకోండి. తోట తిరుమల నాగబాబు గారికి అంత సపోర్ట్ ఇస్తున్నారు. ఏం సార్ అది ఆయనకి ఫోన్ లో మాట్లాడి నాగబాబు గారికి మంత్రి పదవి రాలేదని తోట త్రిమూర్తులు గారు ఏంటి అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? ఆయనకి ఎలా ఇవ్వకుండా ఉంటారని. దాన్ని చెప్పే ముందు ఒక చంద్రబాబు నాయుడు గారు జంజీలను ఒక్కసారి మాట్లాడిండేది, అంటే జంజీలను గంజాయి బ్యాచ్ అని ఎంత ఇదిగా మాట్లాడనేది. అంటే విద్యార్థులన్నా జంజీలన్నా అంత చులకన భావం మా చంద్రబాబు నాయుడు గారికి. సరే దానికి జంజీలే బుద్ధి చెప్తారు వచ్చేసారి. ఇంకా తోట త్రిమూర్తులు గారు చెప్పారన్నారు. నాకు తెలిసి వర్మ గారు ఇప్పుడు మన పిఠాపురం వర్మ గారు అయితేనేమి, రంగా కొడుకు రాధా గారికి అయితేనేమి, మరి దేవినేని ఉమా గారికి అయితేనేమి, ఆయన వ్యాఖ్యలు బాగా చెప్పాడు. బాగా ఏం చెప్పాడు? తోట త్రిమూర్తులు ఒక కుల నాయకునిగా నా వ్యక్తిగతం అని చెప్పాడు. అంటే పార్టీని అక్కడికి తీసుకురాలేదు. దాంట్లో కొన్ని అంశాలు చెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పుడు మనకు నాగబాబు గారికి పదవి ఇచ్చారు, ఎమ్మెల్సీ పదవి. రాష్ట్రానికి ఒరిగింది ఏం సార్? హైదరాబాద్ లో కూర్చోవడం తప్ప, అసెంబ్లీలు రావడం తప్ప ఎప్పుడన్నా కానీ ప్రజల పక్షాన మాట్లాడా? అదే కార్యకర్తలకు ఇచ్చింటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు మధ్యలో? ఇది వైఎస్ఆర్సీపీ అనేది కుటుంబ పార్టీ, వాళ్ళకే ఇస్తాము, నేను అక్కడ కుటుంబంలో ఎవరికి ఇచ్చేదానికి ప్రోత్సహించను, నేను కార్యకర్తలకు జెండా పట్టేవానికి, ఆటో వానికి, రిక్షా వానికి, హోటల్ వానికి, ఇటువంటి వాళ్ళ కార్యకర్తలకంతా నేను న్యాయం చేసి వాళ్ళ పక్షాన నిలబడతానన్నాడు. కానీ అయిపోతే ఏం చేశాడు? వెంటనే పదవి నాగబాబు గారికి ఇచ్చారు. దానికి మంత్రి పదవి ఇవ్వాలని ప్రయత్నించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మొటిక్క వేసి కూర్చోబెట్టారు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏమి ఇయ్యాలో, ఎవరికి ఇయ్యాలో, ఎవరిని ఎలా వాడుకోవాలో అన్నది రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత మరొక్కరికి ఎవరికి తెలీదు. ఎందుకంటే సీనియర్ నాయకుడు, ఆయన రాజకీయంగా ఎప్పుడు ఎలా వాడాలో, ఎలా చేస్తాడో అన్నది వారికి అంత అది బాగా అర్థమయ్యే పరిస్థితి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం గతంలో చూసాం. నాదెండ్ల మనోహర్ గారు ఏం మాట్లాడారు? 80% మాకు, 15% జనసేనకి, 5% బీజేపీకి అన్నాడు వచ్చే సంస్థాగత ఎన్నికల్లో. అది కూడా వచ్చింది దాంట్లో. కానీ నాదెండ్ల మనోహర్ గారు బయటకు వచ్చి 80% మాకి, 15% టీడీపీకి, 5% బీజేపీకి, అంత ఈజీగా ఒప్పుకోము, మేమే ఎక్కువ దీంట్లో ఉంటాము అని చెప్పి సురేష్ గారు బాగా కూడా ఆ రోజు సురేష్ గారు మీ పవర్ పోయినదండి. మీరు లైటింగ్ లోకి వెళ్ళండి మర్రాబ్ సురేష్ గారు. పార్టీ గురించి ఇలా మాట్లాడారు. కాబట్టి ఇటువంటి దీంట్లో ప్రతిపక్ష హోదా అయినా ప్రజల కోసం మాట్లాడేదే. మేము ఇచ్చి చూడండి, ఒకసారి ఇచ్చి చూడండి, మీకు అసెంబ్లీలో ఏం జరుగుతుందో, ప్రజలను మేము ఏం చేస్తారో, మేము ఏం క్వశ్చన్ చేస్తామో ఒక్కసారి అర్థమవుతుంది కదా. ప్రతిపక్ష హోదా అన్నది ఏదైనా 2 పార్టీలు ఉన్నప్పుడు, ఒక్క సీట్ ఉంది, ప్రసాద్ గారు చెప్పారు, ఒక్క సీట్ ఉన్నా 2 సీట్లు ఉన్నా అది ప్రతిపక్షం కిందే లెక్కది. దానికి మేమేమి దానికి గవర్నమెంట్ నుంచి మాకు ఇవి కావాలని అడగలేదు. సరే మీకు ఇచ్చి చూస్తే ఒక టైం జరుగుతుంది. ఆ టైంలో ప్రజల సమస్యలు మేము గొంతుకు వినిపించచ్చు అనేది ఒక దీంట్లో ఒక ఇది. కానీ ఏదైనా కానీ ఒక చంద్రబాబు నాయుడు గారి విషయంలోనైతేనేమి, ఒక పక్క డిఎస్సి అయితేనేమి, ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారు కాపుల గురించి మన తోట త్రిమూర్తులు గారు మాట్లాడిన విషయాలు అయితేనేమి, ఒక అనాలిసిస్ మీద కరెక్ట్ గా వాళ్ళు నా వ్యక్తిగతం అని చెప్పారు. వీలైతే ఆ పోస్టులు. ఓకే అండి, ఓకే.